హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో అయితే ఇంటర్లింక్ అయితే కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అదే ట్రాన్సాక్షన్ బ్యాక్ డిజిటల్ అసెట్స్ ప్రోటోకాల్ అంటే ఏంటి, దీనివల్ల యూజ్ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రాసెస్ అయితే చాలా కాంప్లెక్స్ గా అయితే ఉంది, అర్థం చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. సో నేనైతే మీకు సింపుల్ గా అసలు ఓవరాల్ ప్రాసెస్ ఏంటి, దీనివల్ల యూజ్ ఏంటి అని ఒక సింపుల్ స్టోరీ లాగా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ ట్రాన్సాక్షన్ బ్యాక్ అసెట్స్ ప్రోటోకాల్ అంటే ఏంటో మీకు చూద్దాం. ఇక్కడ ట్రాన్సాక్షన్ బ్యాక్డ్ అసెట్స్ ప్రోటోకాల్ ఏంటంటే ఇది ఒక ఎకనామిక్ ఆర్కిటెక్చర్. ఇది ఏం చేసిద్దంటే రియల్ వరల్డ్ బిజినెస్ యాక్టివిటీని ఆన్ చైన్ డిజిటల్ అసెట్స్ ని కనెక్ట్ చేసిద్ది అనమాట. లైక్ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఒక బిజినెస్ లేదా కంపెనీ ఒక సర్వీస్ ప్రొడక్షన్ చేసే సర్వీస్ మీకు అయితే ఉందనుకోండి. ఇప్పుడు దాన్ని ఆ సర్వీస్ ని డిజిటల్ అసెట్స్ గా కన్వర్ట్ చేసింది. ఇప్పుడు మన క్రిప్టోలో కాయిన్స్ ఎలా అయితే ఉన్నాయో అలాగే మీ బిజినెస్ ను కూడా ఒక కాయిన్ లాగా మార్చింది అనమాట. మోస్ట్ ఆఫ్ ద బ్లాక్ చైన్స్ ఏం చేస్తాయంటే ఒక కాయిన్ ప్రైస్ అనేది స్పెక్యులేటివ్ ట్రేడింగ్ మీద డిజైన్ చేస్తాం. దాని రియల్ మార్కెట్ వాల్యూ మీద కాకుండా, రియల్ వరల్డ్ బిజినెస్ మార్కెట్ వాల్యూ మీద కాకుండా స్పెక్యులేటివ్ ట్రేడింగ్ మీద అనేది దాని వాల్యూ అనేది ప్రైమరీగా తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కాయిన్ ఉంది, ఒక క్రిప్టో కాయిన్ ఉంది. ఆ కాయిన్ ని డైరెక్ట్ బై అండ్ సెల్ చేస్తాం కదా, దాన్ని స్పెక్యులేటివ్ ట్రేడింగ్ అంటారు. దాని మీద ఒక కాయిన్ వాల్యూ అనేది వీళ్ళు మోస్ట్ ఆఫ్ ద బ్లాక్ చైన్స్ ఏం చేస్తాయి అంటే డిసైడ్ చేస్తాయి కాయిన్ వాల్యూ. ఇక్కడ మన ఇంటర్లింక్ లేయర్ 1 బ్లాక్ చైన్ ఏదైతే ఉందో, ఇంటర్లింక్ బ్లాక్ చైన్ అనేది ఒక కాయిన్ వాల్యూని స్పెక్యులేటివ్ ట్రేడింగ్ ద్వారా కాకుండా రియల్ వరల్డ్ బిజినెస్ యాక్టివిటీ మీద డిపెండ్ అయ్యి కాయిన్ వాల్యూ ఉండేలా చేస్తుంది. అంటే ఇప్పుడు ఒక కాయిన్ కి బయట జరిగే బిజినెస్ యాక్టివిటీ మీద ఆ కాయిన్ ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. దీనికి రిలేటెడ్ కోర్ టీమ్ అయితే కొన్ని ఇమేజెస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ ఇమేజెస్ ని బేస్ చేసుకొని ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏందని నేను ఒక సింపుల్ స్టోరీ లాగైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సపోజ్ ఇప్పుడు నాకు ఒక ఫుడ్ రెస్టారెంట్ అనేది ఉందనుకోండి. అంటే ఇప్పుడు ఏంటి, నార్మల్ కస్టమర్స్ వస్తారు, ఫుడ్ ఆర్డర్ చేస్తారు, తినేసి బిల్ పేమెంట్ చేసి వెళ్ళిపోతారు. బిల్ అనేది డైరెక్ట్ ఓనర్ క్రెడిట్ అవుతుంది, దానివల్ల ఓనర్ అనేది ఎర్న్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఇంటర్లింక్ ఈ ప్రోటోకాల్ ద్వారా ఏంటంటే ఓన్లీ ఓనర్ కాకుండా ఎవరైతే బిల్ పేమెంట్ చేస్తారో వాళ్ళు కూడా ఎర్న్ చేస్తారనమాట. అది ఎలాగంటే ఇప్పుడు ఈ ఇంటర్లింక్ బ్లాక్ చైన్లో నేను రిజిస్టర్ అయ్యాను అనుకోండి. లైక్ ఈ ప్రోటోకాల్ ద్వారా నేనైతే రిజిస్టర్ అయ్యాను. అప్పుడు ఈ ఇంటర్లింక్ బ్లాక్ చైన్ ఏం చేసిందంటే నాకు ఒక ఐడి అనేది క్రియేట్ చేసి నా బిజినెస్ మీద ఒక టోకెన్ అనేది క్రియేట్ చేసింది అనమాట. సపోజ్ ఇప్పుడు మోహన్ రెస్టారెంట్ టోకెన్ అని ఒక బిజినెస్ టోకెన్ అనేది క్రియేట్ చేసింది. దీనివల్ల యూజర్స్కి ప్రయోజనం ఏందని మీరు అడగచ్చు. దీనివల్ల యూజర్స్కి యూజ్ ఏంటంటే ఇప్పుడు ఆ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఐటీఎల్ పేమెంట్ అని మనం అక్కడ చేయొచ్చు. ఇంటర్లింక్ టోకెన్ ఐటీఎల్ టోకెన్ ఏదైతే ఉందో ఆ టోకెన్ని మనం అక్కడ పేమెంట్గా వాళ్ళైతే యాక్సెప్ట్ చేస్తారు. అప్పుడు మనం పేమెంట్ చేసినప్పుడు ఏంటంటే కొంత అమౌంట్, ఆ అమౌంట్లో కొంత అమౌంట్ అనేది నా బిజినెస్ టోకెన్ ఏదైతే ఉందో మోహన్ రెస్టారెంట్ టోకెన్ అని ఆ టోకెన్లో డిపాజిట్ చేసి కొనిద్ది అనమాట. కొని మీ వ్యాలెట్లోకి అనేది డిపాజిట్ చేస్తారు. అది ఇది ఇంటర్లింక్ బ్లాక్ చైన్ అని మీ వ్యాలెట్లో డిపాజిట్ చేసిద్ది. దాని ద్వారా ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్లో నా రెస్టారెంట్ ఫుల్గా గ్రో అయ్యి మంచి కస్టమర్స్ వస్తే ట్రాన్సాక్షన్స్ కూడా పెరుగుతాయి. ఆ ట్రాన్సాక్షన్ పెరగడం వల్ల టోకెన్ వాల్యూ పెరుగుతుంది. ఎందుకు, ఈ ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి అందులో కొంత అమౌంట్ అనేది కట్ అయ్యి రెస్టారెంట్ టోకెన్ ఏదైతే ఉందో అందులో యాడ్ అవుతుంది. దానివల్ల టోకెన్ ప్రైస్ పెరుగుతుంది. అలా మీరు కొన్నందుకు మీకు ఆ టోకెన్ కూడా యాడ్ అవుతుంది. దానివల్ల పేమెంట్ చేసినందుకు మీకు టోకెన్ యాడ్ అయ్యి ఫ్యూచర్లో ఆ టోకెన్ పెరిగితే ఆ టోకెన్ పెరిగిన ప్రైస్ కూడా మీకు యూజ్ అయ్యిద్ది అనమాట. స్టాక్ మార్కెట్లో ఐపీఓ ద్వారా కొన్ని షేర్స్ అనేవి కొనుక్కుంటాం. ఆ షేర్స్ కొనుక్కున్నప్పుడు ఏమైందంటే ఆ కంపెనీ గ్రో అయితే ఆ కంపెనీ షేర్స్ కూడా గ్రో అవుతాయి. కంపెనీ షేర్ ప్రైస్ పెరిగిందో ఆ షేర్ ప్రైస్ మొత్తం మీకు ప్రాఫిట్. ఇక్కడ సేమ్ ప్రాసెస్. కాకపోతే ఏంటంటే మనం మన దగ్గర ఉన్న ఐటీఎల్ కాయిన్స్ని పేమెంట్ చేసినప్పుడు కొంత అమౌంట్ అనేది కట్ అయ్యి ఆ టోకెన్ అనేది బై చేసిద్ది అనమాట. దానివల్ల మీకు యూజ్ ఉండిద్ది. ఈ రెస్టారెంట్ బాగా పెరుగుతుంది, ఫ్యూచర్లో మంచి స్కోప్ ఉండిద్ది, మంచిగా కస్టమర్స్ వస్తున్నారు, బిజినెస్ బాగా జరుగుతుందని ఇన్వెస్టర్లు ఊహించి ఇన్వెస్టర్లు అనేది నా రెస్టారెంట్ ఏదైతే ఉందో ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. రెండింటికి తేడా ఏముంది బ్రో, అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అని మీరు అడగచ్చు. అక్కడ ఇన్వెస్ట్ అనేది వాళ్ళు బల్క్లో అనేది ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. ఒక 5-50 lakhs 10 lakhs ఇలా బల్క్ అమౌంట్లో వాళ్ళైతే డిపాజిట్ చేస్తారు. కాకపోతే ఇక్కడ ఏంది, వీళ్ళు ఇన్వెస్ట్ చేసేది అనేది షేర్ ప్రైస్ అనేది కొనుక్కుంటారు అనమాట. ఇండైరెక్ట్గా ఓ షేర్ ప్రైస్ కొంటే షేర్ హోల్డర్ లాగానే ఇండైరెక్ట్గా ఇప్పుడు నా బిజినెస్ గ్రో అయితే ఆటోమేటిక్గా కస్టమర్స్ కూడా పెరుగుతారు. వాళ్ళు బిఫోర్ 20 members వచ్చే కస్టమర్స్ రేపు బిజినెస్ గ్రో అయిన తర్వాత 200 members అలా వస్తారు. అలా వచ్చినప్పుడు ఏంటంటే ట్రాన్సాక్షన్ అనేది పెరుగుతుంది. ట్రాన్సాక్షన్ పెరిగినప్పుడు అందులో కొంత అమౌంట్ అనేది నా టోకెన్ ఆటోమేటిక్గా అది బై అయిపోతుంది. ఆ బై అవటం వల్ల కూడా టోకెన్ ప్రైస్ అనేది కూడా పెరుగుతుంది. ఇప్పుడు బిఫోర్ స్టార్టింగ్లో 10 రూపాయలు ఉన్న టోకెన్ ప్రైస్ అనేది బిజినెస్ అనేది డెవలప్ అయ్యే కొద్దీ ఆ టోకెన్ ప్రైస్ కూడా పెరుగుతుంది. బిఫోర్ 10 రూపాయలు ఉన్న టోకెన్ ప్రైస్ అనేది రేపు పెరిగే కొద్దీ 50 రూపాయలు 100 రూపాయలు
రూ. 200 టోకెన్ ప్రైస్ కూడా పెరుగుతుంది. ట్రాన్సాక్షన్ బ్యాక్ డిజిటల్ అసెట్స్ ప్రోటోకాల్ వల్ల యూజ్ అనేది ఇదన్నమాట. లైక్ ఒక రియల్ వరల్డ్ బిజినెస్ ని డిజిటల్ అసెట్స్ టోకెన్ గా అనేది క్రియేట్ చేసేది అనమాట. ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఇంటర్లింక్ బ్లాక్ చైన్ అనేది ఒక ట్రేడింగ్ స్పెక్యులేటివ్ ట్రేడింగ్ ద్వారా ఒక కాయిన్ ప్రైస్ అనేది డిసైడ్ చేయదు. రియల్ వరల్డ్ బిజినెస్ యాక్టివిటీ మీద ఇంటర్లింక్ బ్లాక్ చైన్ అనేది ఒక కాయిన్ వాల్యూ అనేది డిసైడ్ చేసేది అనమాట. సింపుల్ గా చెప్పాలంటే ఈ ప్రోటోకాల్ అనేది మీ రియల్ వరల్డ్ బిజినెస్ ని ఒక డిజిటల్ టోకెన్ గా కన్వర్ట్ చేసి ఆ డిజిటల్ టోకెన్ ద్వారా కూడా మీరు ఎర్న్ చేసేలాగా ఈ ప్రోటోకాల్ అనేది మీకు యూజ్ అయ్యిద్ది అనమాట. సో మీకు కానీ ఈ వీడియో అర్థమయ్యి ఉంటే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ ట్రాన్సాక్షన్ బ్యాక్ డిజిటల్ అసెట్స్ ప్రోటోకాల్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.